ఓష్ని అన్యాయం సల్లగుండా నగల దుకాణాలు నడిపిచ్చుడే మహాపాపమైనట్టు తయారైంది కదా నిన్నయాల. నగలమ్మితే లాభం వచ్చుడేమో కానీ అసలుకే ఎసరొచ్చేటట్టు చేస్తున్నారు కొందరు కిలాడి అక్కలు. అగ్గో కండ్ల ముంగట ఎట్లా కనికట్టు చేసి నగలు కొట్టేసిరో చూడురి షాప్లా. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులున్న శ్రావణి నగల షాప్ ఇది. ఇగో ఈ ఇద్దరు పెద్దక్కలు కొనగల్ల బేరా లెక్కనే వచ్చి కూర్చొని ఆ కమ్మలు తీయండి, ఈ జత చూపెట్టండి, కొత్త డిజైన్లు ఏం రాలేదా మీ వద్ద అనుకుంటా షాపులో ఉన్న కమ్మల జతలన్నీ కౌంటర్ మీద పెట్టిపిచ్చిర్రు వరుసెంట. ఇక చూసుకో ఏం చేసిర్రు. ఆయన కండ్ల ముంగట్నే అవతలామె తీసుడు యువతలామె మార్చి వేరేటి పెట్టుడు. అందులోకెళ్ళి అసలు కమ్మలు వీకి డూప్లికేట్ కమ్మలు పెట్టిర్రు. మొత్తం 2,40,000 విలువ గల వస్తువులను మాయం చేసిరట ఇద్దరు కిలేడులు కూడి. ఇక వాళ్ళు పోయినాక దుకాణంలో కొలువు చేసే ఈ గఫూర్ భయ్యకు అనుమానం కొట్టిందట, ఏదో తేడాగా ఉంది అని. చూసుకుంటే ఏముంది, 2-3 జతల కమ్మలు మారినాయి. ఆటి జాగల అనుమానం రాకుండా కాకి బంగారు కమ్మలు కుదిచ్చి పెట్టిరు ముద్దుగా. ఇక పోయిన కమ్మల లెక్క చూసుకొని లబ్బలబ్బం ఒత్తుకొని ఆకివీడు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి సీసీ ఫుటేజీలు తిర్రమర్ర తిరిగేసి ఈ ఇద్దరు దొంగక్కల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ దొరకబట్టే ప్రయత్నంలో ఉన్నారట. కానీ ఇంత బందోబస్తుగా డూప్లికేట్ కమ్మలు ఎంట తెచ్చుకున్నారంటే గ్యారంటీగా ఇదివరకు వచ్చే ఉండొచ్చు ఈ దొంగక్కలు. కృష్ణా జిల్లా లేడీస్ కావచ్చని అనుమానపడుతురట పోలీసులు. కానీ కళ్ళ ముంగట మ్యాజిక్ చేసినట్టే మాయం చేసిరు చూడు. ఇసంటోళ్ళు వస్తారని ఎరుకున్నా ఈ నగల దుక్న పోలు కూడా లాపర్వా చేస్తున్నారు ఎందుకో. కానీ బంగారం రేటు ఎట్టెట్ట పెరుగుతుందో దొంగతనాలు కూడా అదే రేంజ్ లో పెరుగుతున్నాయిలే. మంచిగా స్వయం ఉపాధి మార్గాలు ఎంకులాడుకుంటారు గిసంటి కిలేడీలు.